ఈరోజు నేను గోపి 65 ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోబీ 65కి మనం ముందుగా ఇలా గోబీని ఇలా కట్ చేసుకోవాలి. హలో అండి. ఇప్పుడు ఇలా గోబీని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోబీని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గోబీలో మనం ముందుగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మైదా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా చాట్ మసాలా, నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా ఈటింగ్ సోడా, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా. ఇప్పుడు ఇవి రెడీ అయ్యాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. చూడండి ఇలా వేయించుకోవాలి కరివేపాకు. ఇప్పుడు దీనిపైన ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా కరివేపాకు వేయించుకొని ఇలా గోపి 65 పైన వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉండే గోపి మంచూరియా రెడీ. ఎంత క్రిస్పీగా ఉంది చూడండి.